కాంగ్రెస్ నాయకులు రూపొందించిన ఫ్లెక్సీలు కరీంనగర్లో వివాదానికి తెరలేపాయి. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాన్ని ఫ్లెక్సీలో చేర్చలేదంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఇందుకు కారకుడైన రాజేందర్రావు చిత్రపటాన్ని దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకొని పలువురు దళితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మరికొందరు దళిత సంఘ నాయకులు వెలిచాల రాజేందర్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం గమనార్హం. వెలిచాల యువసేన ఆధ్వర్యంలో కాసారపు కిరణ్ కుమార్ కరీంనగర్లోని పలు ప్రాంతాలలో ఫ్లెక్సీలతో కాంగ్రెస్ పథకాలను ప్రచారం చేస్తున్నారు. కాగా ఇట్టి ఫ్లెక్సీలలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోటోలను పొందుపర్చారు. కానీ ఇందులో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోను చేర్చలేదంటూ కాంగ్రెస్ ఎస్సీసీల అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో వెలిచాల రాజేందర్రావు దిష్టిబొమ్మను దళిత సంఘ నాయకులు దహనం చేయబోయారు. రాజేందర్రావుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకుని పలువురు దళితులను అదుపులోకి తీసుకున్నారు. దళిత నాయకులపై వెలిచాల రాజేందర్రావు వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. కావాలని కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోను ఫ్లెక్సీలో ముద్రించలేదని ఆరోపించారు. కేసీఆర్ పాలించిన దొరల పాలననే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రచార పత్రాలలో కవ్వంపల్లి చిత్రపటాన్ని ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని ఎంఆర్పీఎస్ నేత మాతంగి రమేష్ అన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి కులమతాలకు అతీతంగా వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. రాజేందర్రావు దళిత ఎమ్మెల్యేలను తొక్కేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ చౌక్లో డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు మరియు దళిత మాజీ ప్రజాప్రతినిధుల పట్ల వెలిచాల రాజేందర్రావు గారు ఒక కరీంనగర్ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ మరి ఒక దళితుడు అనే చిన్న చూపుతో ఆయన మొన్నటిదాకా కేసీఆర్ పాటించిన దొరల పాలనే మరి కరీంనగర్లో రాజేందర్రావు గారు తీసుకొద్దాం అనుకుంటున్నారా? మరి మేము చాలాసార్లు కూడా మా దళిత బిడ్డ మా దళిత ఎమ్మెల్యే పిసిసి అధ్యక్షుడు కూడా మరి ఆయన ఒక కరపత్రాలలో ప్రభుత్వ ప్రచార పత్రాలలో ఆయన ఫోటో వేయకపోవడము, ఆయన వేదికల మీద ఆయనకు మర్యాద ఇవ్వకపోవడం అనేది ఆయన దూర బ్రోకర్లకు విరుద్ధం మరి మేము స్పష్టంగా కనబడుతుంది. మరి మేమేమంటున్నామంటే అయ్యా మేము ఇలా మా డాక్టర్ సాబ్ మా కవ్వంపల్లి సత్యనారాయణ గారు వేలాది మందికి కులాలకు అతీతంగా వైద్యం చేయిస్తూ మరి ఆయన ఎంతోమందిని కాపాడుతూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు ఈ దళిత బిడ్డనే కదా కరీంనగర్ జిల్లా నడిపించింది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియదా? నీ దొరపోకడలు మానుకో. కాగా కొద్దిసేపటి తర్వాత తెలంగాణ చౌక్లో కాసారపు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వెలిచాల యువసేన ఆధ్వర్యంలో రాజేందర్రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాగా ఇట్టి ఫ్లెక్సీ వివాదానికి రాజేందర్రావుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అభిమాని కాసారపు కిరణ్ కుమార్ అన్నారు. కేవలం రాజీవ్ చౌక్ ప్రాంతంలో మాత్రమే ఏర్పాటు చేశామని చెప్పారు. ఇందుకుగాను రాజేందర్రావుకు క్షమాపణలు చెప్పామని తెలిపారు. ఆయన కుటుంబంతో కార్ఖానాగడ్డ దళితులకు 40 ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. బీసీ దళిత ద్రోహులుగా పేర్కొనడం బాధ కలిగించిందని చెప్పారు. కొందరు కాంగ్రెస్ నాయకులు కావాలని రాజేందర్రావు పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సుద్దాల లక్ష్మణ్ అన్నారు. దళితులకు రాజేందర్రావు ఎంతగానో సేవ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లోని ఒక వర్గం అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆయన మాత్రం అందరినీ కలుపుకొని పోతున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెలిచాల రాజేందర్రావు మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరారు. వినాయక మండపానికి వెలిచాల రాజేందర్రావు గారిని నేను ఇన్వైట్ చేసిన సందర్భంగా మా టెంపుల్కు వినాయకుని దగ్గరికి వస్తున్న సందర్భంలో నేను అన్నగారి ఫ్లెక్సీని నేను వెలిచాల రాజేందర్రావు యువసేన అనే పోస్ట్తో నేను ఫ్లెక్సీని పెట్టుకున్నానన్న. దీన్ని ఇలా జిల్లా అధ్యక్షుని ఫోటో లేదని చెప్పేసి కొంత మా దళితులే అందులో లేదు అని చెప్పేసి కొంచెం రగడ చేసిరు అన్న. మేము ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా దళితులమే అన్న. మాకు కవ్వంపల్లి సత్తన్న మా దళిత బిడ్డనే, మేము కాదనట్లేదు. కాకపోతే మేము ఇది వెలిచాల రాజేందర్రావు యువసేన ఆధ్వర్యంలో పెట్టినాం అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. ఇందులో వెలిచాల రాజేందర్రావు గారికి ఎట్లాంటి సంబంధం లేదు. ఈ ఫోటో ఫ్లెక్సీ పెట్టింది కూడా ఆయనకు తెలియదన్న. ఆయనకు అది వైరల్ అయినాక మమ్మల్ని నచ్చి కూడా అడిగిండు. దానికి మేము క్షమాపణ చెప్పుకుంటా ఈ మన కాంగ్రెస్కు అందరికీ కూడా మేము క్షమాపణలు చెప్పుకుంటా కూడా మేము మెసేజ్ చేయడం జరిగింది. మంది రాజేందర్రావు గారిని బదనాం చేయాలి, దళితులకు దూరం చేయాలని చెప్పి కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగా ఇలా మా అన్నకు ఏం తెలియనటువంటి కవ్వంపల్లి సత్యన్నకు నిజాయితీపరుడు, ఆయన నీతిపరుడు, ఆయన కూడా లేనిపోని చెప్పి ఇలా కార్యక్రమం చేయించారు. అది కరెక్ట్ కాదు. రాజేందర్రావు అందరినీ కలుపుకొని పోతున్నాడు. ఆయనకి ఇంకా అధికారమే రాలే. ఆయన 2 పోటీ చేసిండు, ఓడిపోయిండు, అధికారమే రాలేదు. ఇవాళ ఎక్కడ ఎస్సీలను అనగదొక్కుతుండు, బీసీలను అనగదొక్కుతుండు, వాళ్ళు ఆలోచించాలి. మరి మిత్రుల మా దళిత నాయకులు అందరినీ మేము సంప్రదింపులు చేసినాం. ఫోటో లేదని చెప్పి కవ్వంపల్లి అన్నని మిస్గైడ్ చేసి ఇలా ఏదో రాజకీయంగా కుట్ర చేసి రాజేందర్రావు అబాస్ పాలు చేసేటువంటి కుట్ర చేస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారము కవ్వంపల్లి సత్యనారాయణ గారిది
ఫోటో లేదనే ఒక చిన్న కారణంతో వాళ్ళు ఈరోజు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి రాజేందర్ రావు గారు మరి కవంపల్లి సత్యనారాయణ గారు వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి విభేదాలు లేవు. కొంతమంది కుట్రబంది వీళ్ళిద్దరి మధ్యలో స్విచ్ రగిలిచ్చి మరి రాజకీయ లబ్ధి పొందడం కోసమే వీళ్ళంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు అంటే చాలా గౌరవము. వాళ్ళ మధ్యలో స్విచ్ పెట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు.